పార్టీలకు అతీతంగా అందరం కలిసే పని చేద్దాం. ఎన్నికల సమయంలో పార్టీల గెలుపు కోసం పోటీ పడ్డాము. ఇప్పుడు మన మండలాలు పట్టణాలభివృద్ధి విషయంలో పోటీ పడి పనిచేద్దాం. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేసేందుకు ప్రభుత్వంతో పోరాడడానికి సైతం వెనకాడను. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేసి తీరుతాం. ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. వారితో పాటుగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్, వైస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కళ్ళు గీతా చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు ముగిలి గంగాధర్ గౌడ్, తులసిరాజ్ రహమతుల్లా, ఆత్మకూరు మండల అధ్యక్షులు పరమేష్, టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, ఆత్మకూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జాతర మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినట్టుగానే చేస్తుందని, సాధ్యమైనంత త్వరలో 6 గ్యారంటీలు అమలు పరుస్తామని అన్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలకు పైగా వైద్య సదుపాయం కల్పించామని అన్నారు. అతి త్వరలోనే మిగతా 4 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని వారు అన్నారు. ప్రజాపాలన నిరంతరం 6వ తేదీ తరువాత కూడా కొనసాగుతుందని, మీ ఊర్లలో దరఖాస్తు చేసుకొని ఇతర రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్లిన వారు ఎప్పుడైనా స్థానిక ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ దగ్గర దరఖాస్తులు పొందవచ్చని, అక్కడి అధికారులు మీకు అన్ని విధాలా సహకరిస్తారని అన్నారు. గుడిసె ఉన్న ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకునే విధంగా వలసలు వెళ్లిన మన చుట్టూ పక్కల వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తామని, వారిని కూడా ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ సహకరించాలని అన్నారు. మన నియోజకవర్గాన్ని, అన్ని మండలాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోదామని, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ అయినా అందరం కలిసి అభివృద్ధి కోసం పని చేద్దామని అన్నారు. అనంతరం ఆత్మకూరు మాజీ సర్పంచ్ ముగిలి గంగాధర్ గౌడ్ ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి తక్షణమే స్పందిస్తూ, ప్రభుత్వంతో కొట్లాడైన ఆత్మకూరు మరియు మక్తల్ మండలాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఆత్మకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వారు అన్నారు. అంతకు ముందు పలు సంఘాల మహిళలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆత్మకూరు మున్సిపల్ మరియు మండల కేంద్రాల ప్రజల నుండి ప్రజా పాలన దరఖాస్తులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్వీకరించారు. తమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. సభ్యులు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు పిఎస్ఏ చైర్మన్ గారు వేదికపైకి పెద్దవాళ్ళు, ఊరి వాళ్ళు పెద్దవాళ్ళు మున్సిపాలిటీ అందు మొత్తం 10 వార్డులు 10 వార్డుల నుండి దాదాపు 20వ తారీఖు నుండి ప్రతిరోజు హాలిడేస్ మీద నిన్న డేట్ వరకు కూడా మనము ఒక్కసారి ఇక్కడ చూడండి. రైట్ అట్లా రైట్ ఇది చూడాలి. ఒక 1 సెకండ్. భాస్కర్ థ్యాంక్ యూ.
చెన్నై చెన్నై మున్సిపల్ ఆఫీలు కూడా అందరికీ సన్మానం చేయవలసిన సార్ ఈ ప్రభుత్వం మేము సన్మానం చేస్తున్నాం సార్. ఆర్థిక తొందరమ్మా మరియు అంగన్వాడీ టీచర్లు కూడా ఇక్కడ అదే తొందరగా కావాలి. మీరు దరఖాస్తు ద్వారా తెలియజేస్తాను సార్. అంగన్వాడీ టీచర్లు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కిందికి రండి సార్ మీరు కూడా వన్ సెకండ్ అమూల్యమైన సేవలు సార్. అసలు ఇక్కడ చూడండి ఇక్కడ తొందరపడుతున్నారా తొందరపడదు ఇక్కడ చూడండి రైట్ అమ్మ ఇక్కడ చూడండి ఒక్కసారి పట్టుకోండి అమ్మ ఇక్కడ చూడండి రైట్ ఇది చూడాలమ్మా మా అమ్మ కూడా స్టాఫ్ నర్స్ అమ్మా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహించి కూడా దరఖాస్తులను క్లియర్గా స్వీకరించుకోవడం కూడా జరిగింది సార్. ఇప్పటివరకు కూడా 5,080 ఇళ్లలో 3,250 అప్లికేషన్స్ మరియు మహాలక్ష్మి స్కీమ్కు మరియు రైతు భరోసా స్కీమ్ ఇందిరమ్మ ఇల్లు కానీ గృహజ్యోతి కానీ చేయుత కానీ మరి రేషన్ కార్డు కానీ వీటైన టోటల్ కలిపి 7,230 దరఖాస్తులు మీ రూపంలో ఉద్దేశించి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారిని మరి మాట్లాడారు. నా ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న పాకిటి శ్రీహర్ అన్న గారికి, ప్రశాంత్ అన్న గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అన్ని గ్రామాల సర్పంచులకు, కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వాళ్ళకి మరియు ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులు సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు కూడా ఆ రసీదును కూడా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కూడా మీకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీల్లో అన్నీ కూడా పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలకి మీరు అందరూ కూడా అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకొని కూడా మీరు ఇవన్నీ పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో వాకిటి శ్రీహర్ అన్న మన మున్సిపాలిటీకి అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందాలని మేము మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నూతన ఎమ్మెల్యే మన వాకిటి శ్రీహర్ అన్న గారికి, ఆత్మకూరుకు మొట్టమొదటిసారిగా వస్తున్న ఆత్మకూరు మున్సిపల్ తరఫున, ఆత్మకూరు ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ, అదేవిధంగా పెద్దలు నాగరాజు గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలకు, మాతోటి చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్, కోఆప్షన్స్కు అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి చిన్న కుటుంబాల నుంచి ప్రతి బీదవాళ్లకు ఆసరా పెన్షన్ కానీ, ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ టోటల్గా ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఒకే అప్లికేషన్స్ 6 పథకాలు పెట్టి ఈరోజు ఒక పథకం ఒక దగ్గర అప్లికేషన్, ఒక పథకం ఇంకో అప్లికేషన్ కాకుండా ఒకే అప్లికేషన్స్లో అన్ని బెనిఫిట్స్ అందే విధంగా ప్రతి బీదవానికి అందాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరిని అందులో ఏమన్నా సందేహాలున్నా కూడా మున్సిపల్ పరిధిలోని ఆఫీసర్స్, ప్రతి ఒక్క వార్డు ఆఫీసర్స్ మీకు అందుబాటులో ఉంటారు. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయలేకపోతే కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి. మున్సిపాలిటీలో ఈ అప్లికేషన్స్ నింపడానికి మాత్రమే మీరు పర్టికులర్గా ఒక్కొక్క వార్డుకు మీరు తీసుకున్న అప్లికేషన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో
ప్యూర్గా వెరిఫై చేసిన తర్వాత మీరు మా వార్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా ఉన్నదని చెప్పిన తర్వాతనే మీరు దానికి సంబంధించిన రిసిప్ట్ మీ దగ్గర తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ తర్వాత రావాల్సిన లబ్ధి ప్రతి ఒక్కరికి కూడా అందుతుందని కోరుకుంటూ ఈ విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ప్రజాపాలనకు విచ్చేసినటువంటి బీద బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరిలో ఒకటిగా ఉంటూ సర్పంచ్ నుండి జెడ్పీటీసీ నుండి జిల్లా ఫ్లోర్ లీడర్ వరకు కూడా పనిచేస్తూ గత 30 సంవత్సరాల నుండి కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు. అందరికీ ఏ గ్రామాల్లో ఏ మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆల్రెడీ అనుభవతున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు ఆత్మకూరు మండలంలో ఎంతో మెజార్టీనిచ్చి వారిని ఆశీర్వదించినందుకు మీకు అందరికీ కూడా చేతులు జోడించి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రజా వ్యక్తిగా ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు మన మధ్యలో ఉంటే ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీసేటటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు తీసేటువంటి వ్యక్తి మనకు కావాలని అనుకున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి భక్తాల నియోజకవర్గంలో 17,000 మెజార్టీతో తీసుకొచ్చి వారిని ఆశీర్వదించిన మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాం. మీ సేవకై ముందరుకుంటాం. ఈనాడు ఇచ్చేసినటువంటి మా అన్న వాకిటి శ్రీరన్న గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ చెల్లెలు గాయత్రమ్మ గారికి మరియు విజయభాస్కర్ రెడ్డి వైస్ చైర్మన్ గారికి మరియు వేదికలు నడిచినటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కరిస్తూ, సర్పంచ్లకు అందరికీ కూడా కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కరిస్తూ చెప్తున్నాం. రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రిగా అయిండు. ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఎంఆర్ఓ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, మున్సిపల్ చైర్మన్ల దగ్గరికి కానీ అనేక కౌన్సిలర్ దగ్గర కూడా ఈ కౌన్సిలర్ మాకు పనిచేయలేదు, ఈ మున్సిపల్ చైర్మన్ పనిచేయలేదు, ఎంఆర్ఓ పనిచేయలేదు, ఎంపీడీఓ పనిచేయలేదు అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైతే 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఖచ్చితంగా ఆ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు తీర్చడం జరిగింది. 4 గ్యారెంటీల గురించి కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి ప్రజాపాలన ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అచ్చబండ కార్యక్రమం పెట్టిండు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరిగిందో అదే విధంగా రేవంత్ అన్న వారి యొక్క దీవెనలతో ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యిండు. ఖచ్చితంగా మీ సమస్యలను ఖచ్చితంగా తీరుస్తాం. ఈ యొక్క మున్సిపాలిటీ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ గ్యారెంటీకి సంబంధించింది ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి సర్వే చేసి మీకు ఇస్తారు. 6 తారీఖు మాత్రమే కాదు, మీకున్నటువంటి సమస్యల్ని 6 తారీఖు తర్వాత కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మక్తాల్ నియోజకవర్గంలో ఆత్మకూరు సంబంధించినటువంటి మండలంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాలు, నీటి సౌకర్యం, D6 కెనాల్ కూడా మేమందరం ఇచ్చినటువంటి దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా మీరు ఆశీర్వదించి ఈరోజు శ్రీరాన్ని మీ ముందరికి తీసుకున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ఈ యొక్క మండలాన్ని, ఈ నియోజకవర్గంలోనే అగ్రసిస్తూ ఈ అవకాశం ఇస్తున్నటువంటి ఎన్నికల్లో మీ ముందు పెట్టిన 6 గ్యారెంటీలకు అనుసరించి ఈరోజు ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్, ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రజా పాలనా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు వాకిటి శ్రీరన్న గారు, అలాగనే మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగనే వైస్ చైర్పర్సన్ గారు, వివిధ హోదాలో ఉన్న డయాస్ అలంకించిన అందరి పెద్దలకు నమస్సుమాంజలి. వేదిక ముందున్న మహిళలకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్కచెల్లెలకు కానీ అందరికీ నమస్సుమాంజలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం 100 రోజుల ఏదైతే 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న దానికి అనుగుణంగా అయిన 48 గంటల లోపలే ప్రమాణ స్వీకారం, పార్టీ ఏర్పడిన, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపలనే 2 గ్యారెంటీలను ఆల్రెడీ మేము ముందుంచాం. దానికి అనుగుణంగానే మిగతా 6 గ్యారెంటీలు ఏమున్నాయో దానికోసమే ఈ ప్రజాపాలన కార్యక్రమం మీ ముందుకు వచ్చింది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ ప్రతి ఒక్కరు
మక్తల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు, అలాగనే తెలంగాణలో ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు చేరుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఘంటాపథంగా మీకు చెప్తున్నాను. అలాగనే మీకు ఏమి అర్థం కాకున్నా కానీ, మీకేమైనా సమస్య ఉన్నా కానీ ఇక్కడ సభా అధ్యక్షుడు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. అలాగనే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిండ్రు. మీకు ఏది అర్థం కాకున్నా, నాకు భూమి లేదు, నేను 12,000 అర్హునా కాదా, నాకు రేషన్ కార్డు లేదు, ఎట్లా అప్లై చేసుకోవాలి, నాకు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కావాలంటే ఎట్లా చేసుకోవాలి, 2,500 కావాలంటే ఎట్లా చేసుకోవాలి, ప్రతి ఒక్కరు మీకు అర్థమయ్యేటట్టు మీ అప్లికేషన్ ఫామ్ లో చాలా నీట్ గా సింపుల్ గా ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే హెల్ప్ డెస్క్ ద్వారా మీరు తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు, మహిళ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి. దానికి అనుగుణంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ గా రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా పెళ్ళై కోడలు కానీ, బయటికి పోయిన పిల్లలు కానీ, లేదా విడిపోయిన కుటుంబాలు ఏదైనా అంటే సామరస్యంగా విడిపోయిన కుటుంబాలు ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. 6వ తారీఖు వరకు ఉంది. 6వ తారీఖు లోపల మన దగ్గర లేకున్నా అని హైదరాబాద్ లో, బాంబేలో ఎవరున్నా కానీ వాళ్ళని ఖచ్చితంగా మీరు వాళ్ళతో తెలియకండి. 6 తారీఖు వరకు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఒకటి. రెండోది, అప్లై చేసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ ఇస్తాం. ఆ రిసిప్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్న తర్వాత ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు నాన్ ఎలిజిబుల్ ఉన్నారని దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు చేస్తాయని సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ఉంటామని చెప్తున్నాను. సో దయచేసి మరొకసారి చెప్తున్నా, 6వ తారీఖు వరకు ఉంది. 6వ తారీఖు వరకు ఖచ్చితంగా మీరు శ్రమ అనుకోండి, ఏదో అనుకోండి, మీకోసం ప్రతి ఒక్క రోజు 1-2 వాళ్ళు పెట్టుకున్నాం. చాలా మంది పనిచేస్తున్నారు. పెన్షన్ రాకున్నా కానీ, ఏ పెన్షన్ రాకున్నా, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, సింగిల్ ఒకరున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఇంట్లో ఏదో అవకాశం ఇస్తున్నాం. రేషన్ కార్డులలో రేషన్ కార్డులు అన్ని. సో దయచేసి మీరు ముందుకు వచ్చి కష్టం అనుకోకుండా అప్లై చేసుకోండి. అప్లై అయిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మీకు చేరుతుంది. ముఖ్యమంత్రి అయినాక మనం ప్రజాసేవ చేయాలి. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, దీనివల్ల లాభం చెందుతారు. ఇప్పటికే నేను అనుకుంటా కొంతమంది నా ప్రియ సెక్రటరీ సురేష్ సౌండ్ పెంచు. చిన్నది కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేదిక సోదరుడు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మేనిఫెస్టోలో లేదా ఏం మేము గెలిస్తే ఇది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందరం చెప్పాం. ఆత్మకూరు చౌరస్తాలో ఏది చెప్పామో ఆ చెప్పిన మాటల్ని విని నమ్మి మీ అందరి ఓటు ద్వారా 100% మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచిన మీ శ్రీరంగ ముందు మీకు ధన్యవాదాలు. అదే మాదిరిగా నాలాంటి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎలక్షన్లలో ఏదైతే మాట చెప్పిందో ఆ మాటని దేశం మొత్తం మీద ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ లో చెప్పిన మాటలు మళ్ళా ఆ వచ్చే ఎలక్షన్స్ వరకు కూడా మర్చిపోతారు. ఆ వచ్చే ఎలక్షన్ 6 నెలల ముందల గతంలో ఏమేమి మాట చెప్పింటామని చెప్పేసి అవన్నీ తోడుకొని మళ్ళీ చేస్తామని ముందుకు వస్తారు. కానీ అట్లా కాకుండా ఎలక్షన్ లో ఏదైతే మాట చెప్పినామో 6 గ్యారంటీ స్కీమ్స్, ఆ గ్యారంటీ స్కీమ్స్ లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి తొందరగా చేసి నిరూపించుకునే సందర్భంలో ఎక్కడ లేవన్న విధంగా 48 గంటల్లోనే 2 స్కీమ్స్ మీ దగ్గర తీసుకొచ్చి మీ అందరి ఆశీర్వాదం పొందిన ప్రభుత్వం ఏమైనా ఉంది ఈ విషయం అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఆర్థిక భారం ఎంత ఉన్నా కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ
ఆ రోజు సోనియమ్మ గారు కూడా తన పుట్టినరోజు, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు, వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వీళ్ళకి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా వస్తలేవు కాబట్టి తెలంగాణ ఇస్తే తప్ప వీళ్ళకు వేరే గత్యంతరం లేదు అని మాటిచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మీకు అంతా తెలుసు. ఇబ్బందులు పడ్డా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కౌన్సిలర్ సీటు కూడా గెలుస్తలేమని తెలిసి కూడా ధైర్యం చేసి అమాయక తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా కాపాడుకోవాలని మాటిచ్చినందుకు మాట తప్పకుండా ఇచ్చిన సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల ఏర్పడిన తెలంగాణలో ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేమంతా కూడా ఈ రోజు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాటిస్తే మాట తప్పని కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా 48 గంటలలో 2 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు వేదిక మీద మేమంతా వచ్చినాం. ఏ వేదిక మీద మాట్లాడినా కూడా చాలా మందికి అపోహలు ఉండొచ్చు. ఏమని, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు, ఇక కాంగ్రెస్ పార్టీకి అన్ని వస్తే మిగతా అందరికి రావు. ఆ భ్రమలో ఉండకండి. ఖచ్చితంగా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఆత్మకూరు మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏమైనా ఇండ్లు వస్తే ఈ ఆత్మకూరులో బరకాలు కప్పుకునే ఇండ్లు కానీ, పడిపోయిన ఇండ్లు కానీ, లేకపోతే పెంకుటిళ్లకు ముందు ప్రియారిటీ ఇచ్చి ప్రతి బీదవాడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశం ముందుకు పోతా ఉన్నాం. అందుకే నేను వేదిక మీద పిలిచిన, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు, రండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రండి, బీజేపీ వాళ్ళు కూడా రండి, అందరం కలిసి ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది, ఇప్పుడు మనం కొట్లాడుకోవాల్సింది ఓట్ల కోసం కాదు, ఓట్ల టైం అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ పేద మంది వాళ్ళలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులతో పోరాటం చేద్దాం. మనందరం కలిసి ఆ పేదోని ఆదుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చినామని తెలియజేస్తా ఉన్నా. అందుకే తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీ అందరి సహకారం వల్లే సాధ్యమవుతుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఎన్నిచ్చింది ఇప్పుడు దాకా మనకు వచ్చినాయి. ఒక అప్లికేషన్ ని జిరాక్స్ సెంటర్ లో కొనాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తా ఉంది అప్లికేషన్. ఇది ఒక్కటే కాకుండా చాలా మందికి కొంత అంటే అభద్రతగా ఉండదు. అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో అది కలర్ లో ఉంటే మాత్రమే వస్తాయి, జిరాక్స్ ఉంటే రావని. కలర్ ఉన్నా జిరాక్స్ ఉన్నా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు ఇల్లు లేదా, పెన్షన్ లేదా, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్ ఉందా, ఉంటే ఎన్ని వాడుకుంటున్నారు, మీరు దేనికి ఎలిజిబిలిటీ మీ సంతకం పెట్టి ఇచ్చిన దాంట్లో మీకు నంబరింగ్ వస్తుంది. ఆ నంబరింగ్ ని ఇంకా ఎన్రోల్ చేసి అక్నాలజ్మెంట్ కార్డు ఇచ్చేటప్పుడు ఆ నంబర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు సంతకం చేసి ఇస్తారు. అది జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా దాని పైన ఉన్న ఎవరు కూడా కలర్ జిరాక్స్ ఉంటేనే వస్తుంది లేదా జిరాక్స్ ఉంటే రాదు అనే భ్రమలో ఉండొద్దు. ఏదైనా సరే కన్సర్న్ వార్డ్ ఆఫీసర్ సంతకం పెట్టిన ప్రతి అప్లికేషన్ ఫామ్ లో పూర్తి స్థాయిలో మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, నేను ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల ముఖ్య నాయకులతో కోరుతా ఉన్నా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కోరుతా ఉన్నా, దయచేసి అమర్చింతలో పరిస్థితి లేక లేదా అమర్చింతలో ఉండడానికి ఇల్లు లేక ఏదో పొట్ట చేతి పట్టుకొని ఆత్మకూరుకి వెళ్ళిన ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు ని సెల్ ఫోన్ లో తీసుకొని అది కూడా అప్లికేషన్ ఇవ్వాలి. ఆత్మకూరు ఎక్కడున్నా కూడా అరే మళ్ళీ నా ఆత్మకూరుని పిలిచింది, నాకు ఇల్లు వస్తుంది అనేటువంటి ఆనందంతో ఊరికొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చేయాల్సిందంతా ఊర్లో ఉన్న వాళ్ళం ఎట్లయినా ఊర్లో ఉన్నాం, మంచుకో చెడుకో ఆకలి ఉన్నా లేదు కడుపు పట్ట కట్టుకొని బతికినాం. ఇక రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా ఒకటే మాట చెప్పినాం, ఎలక్షన్స్ వల్ల ఖచ్చితంగా ఏ 6 క్యాండిడేట్ స్కీమ్స్ నమ్మి మీరు మాకు ఓటేశారో దాన్ని వీలైనంత తొందరలో మీకు చేకూర్చే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఇదంతా కూడా. అందుకే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డులలో ఆఖరి అప్లికేషన్ వరకు కూడా వార్డు ఆఫీసర్స్ కి ముట్టించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది ఒకటే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆత్మకూరులో లేని వాళ్ళు, బతకడానికి బయటికి పోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఊరు మీద ఈ ఆత్మకూరు మీద ధ్యాస మళ్ళే విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ రూపంగా ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నా. మనం చేయవలసింది ఒకటే, ఏ విధంగానైతే మనం ఖచ్చితంగా పేదల్ని ఆదుకుందామని అంటున్నాం. నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, 100% రాజకీయాలని పక్క పెడదాం,
అందరం కలిసి ఆత్మకూరులో ఉన్న పేద మందికి ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నం చేయాలో, ఎక్కడైనా అటు ఇటు జరిగితే కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మొత్తం టీం అంతా మీ దగ్గర ఉంటుంది. మనం చేయాల్సిన పనంతా కూడా ప్రతి పేదను కూడా సక్రమంగా అందిన పేరు తెచ్చుకునే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, సంక్షేమ పథకాలు చాలా మందికి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి. బీదలు, పొడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం పోవాలి. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయడానికి మొత్తం అఫీషియల్స్ కానీ ప్రజాప్రతినిధులు కూడా రెడీగా ఉన్నాం. మీకు ఏ అనుమానం వచ్చినా కూడా ఖచ్చితంగా మాతో పంచుకోండి. మేము ఖచ్చితంగా మీకు సహకారం చేస్తూ ముందుకు వచ్చినాం. ఏనాడైతే చెప్పినామో మీరందరూ కూడా మీ ఊర్లో ఖచ్చితంగా ఆత్మకూరులో ఒక బిల్లు కావాలంటే మున్సిపల్ చైర్మన్ పట్టుకోవాలి, కౌన్సిలర్లను పట్టుకోవాలి, జెడ్పీటీసీలో, ఎంపీపీలో, లేకుంటే ఎమ్మెల్యేలో, పార్టీలను పట్టుకోవాలి. కానీ ప్రభుత్వం ఏమంటా ఉందంటే ఎవరు కూడా పైరీలకు పోవాల్సిన అవసరం లేదు, ఎవరు పైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే దిగొచ్చింది, ఆత్మకూరులో టెంట్ వేసుకొని కూర్చున్నది. మీరు దరఖాస్తు ఇవ్వండి, మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నామని చెబుతా ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. చాలా విషయాల్లో లోతుగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇదంతా ఆశామాషి కాదు. ఖచ్చితంగా మా మహిళా అక్క చెల్లెలు బస్సు ఫ్రీగా ఎక్కుతా ఉన్నారు. ఆ రోజు ఆత్మకూరు చౌరస్తాలో మాట్లాడినాం. అమ్మా మీరు ఆశీర్వాదం చేయండి, ఖచ్చితంగా మీ సంచులల్లో లేదా మీ పర్సులల్లో డబ్బులుగా ఉండాల్సింది, ఆధార్ కార్డు ఉంటే మీరు బస్సు ఫ్రీ ఎక్కొచ్చు అని చెప్పినాం. ఈరోజు మా అక్క చెల్లెలందరూ కూడా బస్సు ఫ్రీ ఎక్కుతా ఉన్నారు. ప్రతి పేదవాడు 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే 5 లక్షలు మించిపోతే వాళ్ళ ఇంట్లో ప్లాటో లేకపోతే వాళ్ళ మెల్ల తాలిబొట్టు అమ్ముకునే పరిస్థితి ఉంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ప్రతి పేదవాడు ఆడుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిన ఘనత ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. మీ అందరితో కోరుతా ఉన్నా, ఇది చక్కటి అవకాశం, ఈ చక్కటి సదవకాశం ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నిర్భయంగా స్టేజ్ మీద నిలబడి మనమందరం కూడా పార్టీలకు అతీతంగా చేద్దామని చెప్పిన ఘనత ఎక్కడా లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, భేషజాలాలు వద్దు, మనమందరికి వేరే కిరికిర్లు వద్దు, గేమ్ కొట్లాలు వద్దు, రాజకీయ పార్టీలు వద్దు. మీరు ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా ఈ రోజు ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ అయింది. 100 రోజుల్లో ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేద్దాం విడుదల వారిగా అంటా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, ఈ రోజు మొత్తం సాయంత్రం వరకు, రేపటి వరకు కూడా 6 తారీఖు వరకు అప్లికేషన్ అంటా ఉన్నారు. ఇంకొక విషయం మీకు తెలియజేస్తా, ఎప్పుడైనా సరే ఈ 6 తారీఖు తర్వాత కూడా మీ మున్సిపల్ కమిషనర్ దగ్గర ఫామ్స్ ఉంటాయి. ఇంకేమైనా మిస్ అయితే కూడా ఖచ్చితంగా ఫామ్ నింపి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. 6 తారీఖు వరకు ఎందుకు డెడ్ లైన్ ఇచ్చినామంటే ఎంపీటీసీ మనం అతీతం కాదు, మనమంతా కూడా పేద మందికి సేవ చేయడానికి మీ ఆశీర్వాదం వల్ల కౌన్సిలర్ గెలవాలన్నా, మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా, లేదా ఎమ్మెల్యే కావాలన్నా మీకు సేవ చేసేందుకే మీ ఓట్ల ద్వారా ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో మీరంతా అప్లికేషన్స్ ఇచ్చి మీ ఇన్ఫర్మేషన్ ని ప్రభుత్వానికి అందించే విధంగా మీ అన్ని దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ లో క్లిక్ మార్క్ చేసి ఆ రసీదు మాత్రం జతులు కానీ భద్రంగా జతులో మీకు ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమానికి ఆ నంబరింగ్ వస్తుంది. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ 6 గ్యారంటీ స్కీమ్ల విషయంలో ఇదంతా కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా, పేదలు, బీదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం ఉన్నటువంటి కార్యక్రమమే. కాబట్టి మీరంతా ఇంకొక విషయం కొత్తగా చెప్తా ఉన్నాం, దీంట్లో లేని ఇంకొకటి ఉంది. అదేంటంటే రేషన్ కార్డులు చాలా ఊర్లలో రేషన్ కార్డు నుంచి వాంటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేసి రేషన్ కార్డు రాపియండి. నేను ఇంకో విషయం మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, లేదా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ ఎంపీ కౌన్సిలర్ చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు క్రాస్ చెకింగ్ రూపంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 64 కొత్త మండలాలు, 76 మండలాల్లో ఏ 10 మండలాలు తీసుకొని ఖచ్చితంగా మీ దగ్గర జూమ్ మీటింగ్ లో మాట్లాడే అవకాశం ఉంది. ఆ రోజు మాట్లాడేటప్పుడు ఒకవేళ ఆత్మకూరు మున్సిపాలిటీ తీసుకున్నప్పుడు మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 100% ఎన్ని కూపన్ కార్డులు అవసరం ఉన్నాయి, వాంటింగ్ ఎంత ఉంది, ఎన్ని ఇండ్లు అవసరం ఉన్నాయి, ఎన్ని పెన్షన్లు అవసరం ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడే. రేవంత్ రెడ్డి గారు తక్కువ చేయకండి, లేవి మాట్లాడినప్పుడు మీద ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు నష్టపోతారు. మీ నుంచి మాకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి ఊరిని కూడా ఏం సందర్శించడం, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామని రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు
జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నాం, రాత్రి మొగలు ఆలోచన చేసి ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి తపన తాపత్రయంతో ఉన్నా. కాబట్టి మీరు ముఖ్యంగా దీనికి సహకరించవలసిందిగా నేను ఆత్మకూరులో ఉన్న మున్సిపాలిటీ యువకుల్ని కోరుతా ఉన్నా, అన్ని రాజకీయ పక్షాలను కోరుతా ఉన్నా. ఈ ఆత్మకూరులో బ్రతకడానికి లేక బయటికి పోయిన వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళు కూడా అరే నేను ఊరు విడిచిపెట్టి వచ్చినా కూడా నా ఊరిలో నా కోసం ఫోన్ చేసి పోయినటువంటి ఆలోచనతో వాళ్ళు సంతోషపడే విధంగా ఆయన కూడా ఇల్లు పెన్షన్ వచ్చే విధంగా మనం కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేషన్ చేసి అలా ఉండేవే నేను ఇచ్చిన ఆల్రెడీ నిన్న కలెక్టర్తో మాట్లాడినా. మా అన్నయ్య ఇంట్లో రెవెన్యూ డివిజన్ 100% వనపర్తి 100% ఈ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 జిల్లాలకు డివైడ్ అయిన మక్తల్ కాన్స్టిట్యూన్సీ లో వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు మండలం రెవెన్యూ డివిజన్ కావాలి. అదే మాదిరిగా నాన్పేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ రెవెన్యూ డివిజన్ కావాలి. దీనికోసం నేను గవర్నమెంట్ లో ఉన్నా కూడా గవర్నమెంట్ లో పోరాడైనా ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. అదే కాకుండా నేను చాలా సార్లు అడిగినా, నేను చైర్మన్ మనం అడిగినా, మా వాళ్ళు అడిగినా, ఇప్పటికిప్పుడు అర్జెన్సీ ఏమైనా ఉందా ఆత్మకూరుని అడగడం జరిగింది. సరే వారు కొంత సీసీ రోడ్లు, మినీ బస్ డిపో, డ్రైనేజీ వ్యవస్థ, కూరగాయల మార్కెట్, ఈ చెరకట్ట మీద సగం లైట్లు మొత్తం లైట్లు ఖచ్చితంగా ఇంతకు మించి రేపు రాబోయే రోజులు ఆత్మకూరు మండలాన్ని మీరు కొత్త రూపురేఖలతో చూస్తారన్న మాట మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. మనం వెనుకబడ్డాం, ఇప్పుడు మనం వెనుకబడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సజెషన్ తీసుకుందాం, అందరినీ కలుపుకపోదాం. మనకు కావాల్సిందంతా ఏంటి? మక్తల్ నియోజకవర్గం బాగుపడాలి, ఆత్మకూరు మండలం బాగుపడాలి, మిగతా 6 మండలాలు బాగుపడాలి. బాగుపడడానికి ఎవరు ఎన్ని సజెషన్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా 24 hours మీకు సేవలో ఉండాలని మేము సిద్ధంగా ఉన్నామాట తెలియజేసుకుంటూ, మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చి నా మాటలు విని మీరు మారుతారు కదా అనుకుంటున్నా. ప్రతి ఆఖరి అప్లికేషన్ కూడా ప్రభుత్వానికి చేరుతుంది అనుకుంటున్నా. ఈ ఆఖరి ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం. మీ అందరి అన్న తమ్ముళ్ళు, మీ అందరి అన్నలో తమ్ముళ్ళు, మీ వాకిటి తరఫున కాంగ్రెస్ పార్టీ పూర్తి పెద్దలకు తరఫున ఆత్మకూరు మండల మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుసు.